ఆచి చికెన్ మసాలా. అనంతపురం జిల్లాలో ఆ నేత రాజకీయాలకు కొత్త. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా గెలిచారు. 2 ఏళ్లు ఎమ్మెల్యేగా అనుభవం సంపాదించారు. అయినా ఆ నేతను భయం వెంటాడుతోందా? వచ్చే ఎన్నికలు సీఎం చంద్రబాబు టికెట్ ఇస్తారో లేదో అంటూ ఇప్పటి నుంచే టెన్షన్ పడుతున్నారా? అసలు ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండగానే ఇప్పటి నుంచే పొలిటికల్ ఫ్యూచర్ పై ఆ నేత ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ వాషౌట్ అయింది. జిల్లాలో ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోవడంతో జిల్లాలో నేతలంతా సైలెంట్ అయ్యారు. అటు కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో కూటమి నేతలు దూకుడు పెంచారు. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండగానే సింగనమల ఎమ్మెల్యేకు ఎన్నికల టెన్షన్ పట్టుకున్నట్టు ప్రచారం సాగుతుంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గ టికెట్ తనకి ఇస్తారా ఇవ్వరా అని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెగ టెన్షన్ పడుతున్నట్టు ప్రచారం సాగుతుంది. కొద్ది రోజులుగా తన అనుచర వర్గంతో పాటు తనకు అనుకూలంగా ఉన్న పార్టీ రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులతో కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నారని ప్రచారం సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సింగనమలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అక్కడ టీడీపీ తరపున పోటీ చేసిన బండారు శ్రావణి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులుపై గెలుపొందారు. గతంలో సింగనమల నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. ఆ తర్వాత వైసీపీకి అడ్డాగా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన జొన్నలగడ్డ పద్మావతిని పక్కన పెట్టి జగన్ కొత్త ప్రయోగం చేశారు. ట్రక్ డ్రైవర్ వీరాంజనేయులను పోటీకి దింపారు. రాష్ట్రమంతటా ప్రచారం చేసుకున్నారు. తాను ట్రక్ డ్రైవర్ కు సీటు ఇచ్చానని, డబ్బులున్న వారికి ఇవ్వలేదని, సామాన్యులకు తమ పార్టీ పెద్దపీట వేస్తుందని పదే పదే చెప్పారు. కానీ సింగనమల ప్రజలు వైసీపీ అభ్యర్థిని ఆదరించలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బండారు శ్రావణికే పట్టం కట్టారు. దాంతో ఆమె తనదైన మార్క్ పాలన చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆమెను ఎమ్మెల్యే టికెట్ వెంటాడుతుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా లేక మరో నేతకు ఇస్తారా అని అందర్నీ ఆరా తీస్తున్నారట. ఇదంతా అత్యంత రహస్యంగా చేస్తున్నారట. ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారట. దీనికి కారణం నియోజకవర్గానికి చెందిన బలమైన నాయకుడు, టీడీపీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎంఎస్ రాజు ప్రస్తుతం మడకశిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఇది ఆయన సొంత నియోజకవర్గం కాదు. సింగనమల ఎంఎస్ రాజుకు సొంత నియోజకవర్గం. ఆయన రాజకీయాలన్నీ సింగనమలలోనే చేశారు. ప్రస్తుతం ఎంఎస్ రాజు తన క్యాడర్ను బలోపేతం చేసుకోవడంతో పాటు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి ఆయన అండగా ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఎంఎస్ రాజు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఆయన ఎక్కడా చెప్పడం లేదు. కానీ తెర వెనుక మాత్రం ఈ ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. మడకశిర ఎమ్మెల్యేగా ఉన్న ఎంఎస్ రాజు వారానికి 2 సార్లు సింగనమలలోనే పర్యటించారు. తన అనుచరులతో వరుసపెట్టి మీటింగ్లు నిర్వహించారు. ఆ తర్వాత వారికి విందులు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ అవుతుంది. అంతేకాదు ప్రతి పండక్కి ఇక్కడికే రావడం, ఏ ఫంక్షన్కు ఆహ్వానం అందినా ఆయన తప్పకుండా హాజరు కావడం వంటివి ఎమ్మెల్యే బండారు శ్రావణికి ఇబ్బందికరంగా మారింది. అయితే ఎంఎస్ రాజు దూకుడుతో వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా లేదా అని బండారు శ్రావణి తెగ టెన్షన్ పడుతున్నారట. అయితే ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉంది. అయినప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో అని ఎమ్మెల్యే శ్రావణికి ఆందోళనగా ఉందని ప్రచారం సాగుతుంది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు పార్టీలో మంచి పేరుంది. ఆయనకు మంచి నాయకుడు అన్న గుర్తింపు కూడా అధినేత వద్ద కనిపిస్తుంది. దీంతో రాజు వచ్చే ఎన్నికల నాటికి సింగనమల నియోజకవర్గం కోరుకుంటే ఖచ్చితంగా ఆయనకు ఆ నియోజకవర్గాన్ని కేటాయిస్తారని ప్రచారం సాగుతుంది. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సాకె శైలజానాథ్కి అవకాశం ఇస్తే అప్పుడు పోటీ మరింత తీవ్రంగా ఉంటుందన్న అంచనాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మొత్తం మీద బలమైన పోటీని తట్టుకొని బండారు శ్రావణి నిలబడే పరిస్థితులు కనిపించడం లేదు.
అందుకే ఆమె తన 2 ఏళ్ల పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకునే పనిలో ఉన్నారట. ఒకవేళ సీఎం చంద్రబాబు ఎంఎస్ రాజు వైపు మొగ్గు చూపితే తన పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నట్టు ప్రచారం సాగుతుంది.